సరే ఫార్మాసిటీ క్లస్టర్స్గా డివైడ్ చేసి వేరే ప్లేస్కి మారుస్తూ అన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవి ఎప్పటికి కొత్తగా వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ముందుకెళ్తే ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు? మరి అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏంటి ఒక కన్ఫ్యూజ్ వాతావరణం అంటారు కదా దీన్ని? అది శ్రీశైలం హైవే వరకు ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉన్నది కరెక్ట్ కొంత మేరకు. మరి మెట్రో విషయంలో కూడా కన్ఫ్యూజ్ వాతావరణంలో పడిపోయారు కదా. పడిపోయారు కానీ మిగతా డెవలప్మెంట్స్ కూడా అవుతాయి. అక్కడ జీరో చేయట్లే కదా. మీరు అనేది ఫార్మాసిటీ తీసేస్తాను అన్నారు. తీసాక నెక్స్ట్ దానికి తుక్కుగూడ అవన్నీ ఇండస్ట్రీ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. తుక్కుగూడ నుండి మీకు ముచ్చర్లు ఎంత దూరం? హార్డ్లీ 10 minutes డ్రైవ్. సో నేను అనేది ఏంటంటే ఇన్వెస్టర్స్కి డెఫినెట్గా కొంత మేరకు కన్ఫ్యూజన్ ఉంది. కొద్ది గ్రోత్ స్టేట్ అనేది ఆగింది, అది వాస్తవం. కాకపోతే పర్మనెంట్ సొల్యూషన్ కాదు. దానికి కూడా దే ఆర్ వర్కింగ్ వేరియస్ సొల్యూషన్స్. గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ఇన్సైడ్ ది రూమ్, దే ఆర్ వర్కింగ్. అది కొద్ది క్లారిటీ వచ్చాక దాని మీద స్పెల్ అవుట్ చేస్తారు. నేను గవర్నమెంట్ అనేది తీసుకున్న ప్రతిరోజు అంటే ఒకేసారి అన్ని డెసిషన్లు చెప్పరు కదా ప్లానింగ్. వీళ్ళ మైండ్లో ఇప్పుడు రద్దు చేస్తూ ఉన్నారు, తర్వాత షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. అది బ్యాక్ మళ్ళీ వచ్చినా ఉండొచ్చు, దాన్ని లేకపోతే సగం ఉండొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. సో గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కూడా అక్కడ హ్యాండ్ ఉంది కాబట్టి రెండు కలిపి తీసుకుంటారు డెసిషన్. అదే నేను చెప్పాను, సెంటర్ స్టేట్ రిలేషన్షిప్ బాగున్నప్పుడు కొన్ని డెసిషన్ చాలా పబ్లిక్ ఉపయోగపడే డెసిషన్లు ఉంటాయి. లేదంటే ఈగో డెసిషన్. సెంట్రల్ తోటి ఒక అడుగు ముందుకే చేశారు రేవంత్ రెడ్డి గారు. చేశారు, పాజిటివ్గా వెళ్తాం. ఆయన రియల్ ఎస్టేట్లో రుచి చూశారు, లాభాలు పొందారు, కన్స్ట్రక్షన్ అనుభవం ఉంది. డెఫినెట్గా వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు డూ ఏ బ్లండర్. అది తెలిసి జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ మీద ఉన్న ఫోకస్ నాకు తెలిసి ఆయనకు ఉన్న దాంట్లో 50% 40% రియల్ ఎస్టేట్ మీదే ఫోకస్ పెడుతున్నారు. ఈజ్ వెరీ వెరీ క్లియర్ ఏ ఏరియా డెవలప్ చేయాలి, ఎంత వరకు చేయాలి. ఆయన ఏమన్నారు, అర్బన్ ఏరియా, సబర్బన్ ఏరియా, రూరల్ ఏరియా మూడిటి మీద మెగా ప్లాన్ చేయమన్నారు. అంతకుముందు ఎక్కడ మనం ఈ స్టేట్మెంట్ వినలేదు పాతగా. మీరు వేసిన అంచనా ప్రకారం ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి? అంటే ఏ ఏరియా డెవలప్ చేసే అవకాశం ఉందంటారు? ఈ ఆలోచనలు చెప్పడం అనేది చాలా టిపికల్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ప్రతి యాక్షన్కి దెర్ ఇస్ ఎ రియాక్షన్. ఇప్పుడు మీకు నచ్చే ఒక వస్తువు నాకు నచ్చాలని లేదు కదా. ఇప్పుడు సీఎం సీట్లో కూర్చున్నప్పుడు, లేదా ఒక జిఎం సీట్లో ఉన్నప్పుడు, ఒక సిఇఓ సీట్లో ఉన్నప్పుడు పబ్లిక్ తిట్టడం అనేది సహజం. ఏ సిఇఓ ఉన్నా తిడతారు, ఏ జిఎం హెడ్ ఉన్నా తిడతారు. మీ హెడ్ అయినా మా హెడ్ అయినా హెడ్ని తిట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, పొగిడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఆ పర్సంటేజ్ ఎంత ఉంది, దేని మీద తిడుతున్నారు? ఆయన చేసే యాక్టివిటీస్ వల్ల, ఆయన చేసే ప్రణాళిక వల్ల, ఆయన చేసే ప్లానింగ్ వల్ల, ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ వల్ల. ఆ ఇచ్చిన స్టేట్మెంట్ ఎంతవరకు ఇప్పుడు 6 హామీలు ఇచ్చారు, 6లో 2 అమలు పరుస్తారు, మిగతా 4 100 రోజుల్లో చేయాలి. వాళ్ళు చేస్తామని అంటున్నారు. దానికి ఫండ్స్ లేవని అపోజిషన్ అంటుంది. ఫండ్స్ లేకపోతే ఎలా రావాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో దేర్ ఇస్ ఆల్వేజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఆ గ్యాప్ని కవర్ చేసేవాడు సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు. యాజ్ పర్ ది సీఎం ఈజ్ కన్సర్న్, ప్రజెంట్ సీఎం గారి కన్సర్న్ ప్రకారం ఆయనకి ఒక అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. ఆయన నాకేం ఫేవర్ కాదు, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. బట్ ఆయన తీసుకున్న స్టేట్మెంట్లు, ఇచ్చే స్టేట్మెంట్లు ప్రెస్ రిలీజ్లో పబ్లిక్కి ఉపయోగపడేటట్టుగా కనిపిస్తున్నాయి. అది ఇంప్లిమెంట్ అయితేనే దాని రియల్ స్టోరీ బయటకు వస్తుంది. ఇప్పుడు అది జరుగుతుందో చెప్పడం వేరు, ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఆలోచన ఉండడం వేరు, దాన్ని అమలుపరచడం వేరు. ఆలోచన ఉన్నంత మాత్రం అమలుపరచడానికి గ్యారంటీ లేదు. బట్ ఈయన అమలుపరుస్తానని పద్ధతిలో నాకు ఇంటర్నల్గా వచ్చిందంటే ఈ మెగా ప్లాన్ అనేది మొత్తం స్టేట్కి చేయమన్నారు. అంతమంది మేజర్ సిటీ మీద ఎక్కువ ఫోకస్ చేసాం. ఇప్పుడు ఆయన మొత్తానికి స్టేట్కి మొత్తానికి చేయమన్నట్టు ఊహాగానాలు ఉన్నాయి. ఆ స్టేట్లో చేసినప్పుడు అందరికీ జస్టిఫై చేయాలి. అన్ని ఇండివిజువల్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని సిటీస్కి జస్టిఫై అయ్యి ప్రతి ఏరియా చిన్న ఏరియాగా డెవలప్ చేస్తే ఆ ఏరియాకి అన్ని ఇప్పుడు ఒక వికారాబాద్లో నిమ్స్ డిక్లేర్ చేశారు. ఆ నిమ్స్ చేసినప్పుడు అక్కడ రేట్లు పెరిగిపోయాయి. లాస్ట్ 1 yearలో 200% పెరిగిపోయాయి రేట్లు. 1 yearలోనే, 5 years అంటున్నాం మనం, 1-2 yearsలోనే పెరిగిపోయింది. సో అంత జంప్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మియాపూర్లో పెరిగిపోయినాయి, శ్రీశైలంలో పెరిగిపోయినాయి. సో నేను అనేది ఏంటంటే ఈ క్లస్టర్స్ కనుక బోత్ టౌన్షిప్ క్లస్టరు, ఫార్మాసిటీ క్లస్టర్ వస్తే ఆల్మోస్ట్ సగం ఏరియా దానికే కవర్ అయిపోతుంది. అండ్ ఒకసారి ఒక క్లస్టర్ ఒక దగ్గర పడినప్పుడు దాని చుట్టూ 10 kilometers డెవలప్ అవ్వాలి కదా. స్టేయింగ్ మొదలవుతుంది, ఎంప్లాయ్మెంట్ అవుతుంది, ఇండస్ట్రీ మొదలవుతుంది, సినిమాలు మొదలవుతాయి, హాస్పిటల్ మొదలవుతాయి, కాలేజ్ మొదలవుతాయి. వచ్చేవాడు అన్ని ప్రతి దానికి ఇప్పుడు ఒక హాస్పిటల్ పెట్టారంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఒక కాలేజ్ పెట్టారంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఒక ఇండస్ట్రీ పెట్టారంటే, ఒక రైల్వే స్టేషన్ పెట్టారంటే. సో గ్రోత్ అనేది పబ్లిక్ ఎన్నైనా అనొచ్చండి. నేను చెప్పేది నమ్మని చెప్పలేదు. నేను ఒకటే బేస్లో వెళ్తున్నా. లాస్ట్ 10 yearsలో ఏం జరిగింది, నెక్స్ట్ 10 yearsలో ఏం జరుగుతుంది, మేము 10 years స్కేల్ తీసుకుని ఈ 10 years ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఓకే, రైట్. ఒకసారి మన హైదరాబాద్ని పక్కన పెట్టి ఏపీలో ఒక కొత్త వాతావరణం కనపడుతుంది. సాధారణంగా ఎలక్షన్లప్పుడు
మార్కెట్ కొంచెం డల్గా ఉండటం చాలా సందర్భాల్లో మనం చూసాము. గత 30 సంవత్సరాలు మీరు చూస్తున్నారు. నా ఆంధ్రప్రదేశ్లో కొంత దీనికి వ్యతిరేకంగా కనపడుతుంది. అట్లా అమరావతిలో ల్యాండ్స్ గురించి ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టారు ఇప్పుడు. అంతకుముందు రోజుకు 2-3 విజిట్లు ఉండేవి, ఇప్పుడు 15-20 విజిట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే గజానికి 5,000 రూపాయలు పెరిగిందని చెప్పి కూడా వినిపిస్తున్న మాట. ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగానే చాలా ఎంక్వైరీస్ అమరావతి చుట్టుపక్కల భూముల మీద జరుగుతున్నాయి అని చెప్పి కూడా వినిపిస్తున్న మాట. ఎలక్షన్ టైంలో తగ్గాల్సింది ఒకసారిగా అమరావతి వైపు చూడటానికి కారణం ఏంటంటే మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు 175 సీట్స్ ఉన్నాయి. లాస్ట్ టైం మీకు ఎలక్షన్ గుర్తుంటే 15 రోజుల ముందు వరకు టీడీపీ వస్తుంది అన్నారు. లాస్ట్ 15 రోజులు సినిమా మారిపోయింది. పబ్లిక్ కెన్ చేంజ్ ఎనీథింగ్. ఇఫ్ దే వాంట్ దే కెన్ కీప్ యూ, ఇఫ్ దే డోంట్ వాంట్ దే కెన్ త్రో యూ. రెండు ఈక్వల్ పరిస్థితి. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్, నేను వైజాగ్లో పుట్టాను, వైజాగ్లో పెరిగి చదువుకున్నాను అక్కడే. ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ కల్చర్. సార్, మన పాలిటిక్స్ పక్కన పెడదాం. బేసిక్గా నేను అడిగిన ప్రశ్న, అమరావతిలో ఎంక్వైరీస్ పెరిగాయా ల్యాండ్స్ మీద? పెరుగుతున్నాయి. ఎంత పర్సంటేజ్ ఆఫ్ పెరిగింది? ఇప్పటికే గజం 5,000 రూపాయలు పైనే పెరిగిందని చెప్పి రేట్ల వరకు నేను కన్ఫర్మ్డ్గా చెప్పలేను, కానీ మీకున్న సమాచారం ప్రకారం మీరు ఆలోచనలో మార్పు అయితే వచ్చింది. ఎంక్వైరీస్ పెరిగాయను, పెరగడానికి సన్నాహం అవుతున్నాయి. ఎంక్వైరీస్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడం వేరు, ఫుల్ స్వింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వేరు. సో పీపుల్ స్టార్టెడ్ కెప్టెన్. అంతకుముందు ఈ ఆప్షన్ పర్మనెంట్గా క్లోజ్ ఉండేది. అమరావతి అనే ఆప్షన్ క్లోజ్డ్, డిలీట్. మిగతా ఆలోచించారు, వైజాగ్, కర్నూలు, లేకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర అని. ఇప్పుడు ఏం చేశారంటే అక్కడ కొద్ది స్లో డౌన్ అయ్యి ఇటు షిఫ్టింగ్ అయ్యారు, గేర్ మార్చారు. ఇప్పుడు అక్కడికే వస్తున్న పాయింట్, చంద్రబాబు నాయుడు గారేమో అమరావతి రాజధాని చెప్పి నెక్స్ట్ గెలిచిన తర్వాత అమరావతిని రాజధాని కొనసాగిస్తామని చెప్పి ఆయన అన్నారు. మరి ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ధైర్యం చేసి కొనే వాళ్ళకి ఎంతవరకు గ్యారంటీ అదేంటి మీరేం చెప్తారు? గ్యారంటీ దేనికి ఉండదండి, మనకే గ్యారంటీ లేదు. మీరు దేనికి గ్యారంటీ ఇస్తే గ్యారంటీ ఎవరికి ఇవ్వలేమండి. గ్యారంటీలు వారంటీలు పేపర్ పెట్టినంత వరకు బాగుంటాయి. సో దాని గురించి మనం ఎక్కువ చర్చించడంలో ఉపయోగం లేదు. నేను అనేది ఏంటంటే ఆ తర్వాత కొనడానికి ఊహించిన రేట్లు ఏదో ఉంటాయి. నిజంగానే ఏదైనా పరిస్థితులు చేంజ్ అయితే మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ డిక్లేర్ చేసామని గుర్తుపెట్టుకోండి. బడాబాబులు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్ అందరూ కూడా ముందే ప్లానింగ్ చేసుకుంటారు. 3 నెలలు. ఇప్పుడు ఎలక్షన్ 3 నెలలు ఉంది, 2 నెలలు ఉంది. జనవరి అంటే మార్చిలో అనుకుంటా ఎలక్షన్స్, 2 months. సో వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకున్న ఇప్పుడు పీకే గారు చెప్పారో, లేకపోతే ఇంకేదో బాడీ చెప్పారో, ఇంకేదో 15-20 బాడీలు ఉన్నాయి. ఏది ఎగ్జిట్ పోల్స్ అని. కానీ మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మీ దగ్గర నుంచే రావాలి రియల్ ఎస్టేట్ మీద. అంటే రియల్ ఎస్టేట్ మీద నేను చెప్పాను కదా, రియల్ ఎస్టేట్ అనేది అప్పుడు ఆంధ్రాలో కూడా జీరో ఏమో అవ్వలేదండి. రేట్లు తగ్గడం ఆగిపోయింది అంతే, అక్కడ ఏం పడిపోలేదు. ఇప్పుడు కూడా మీరు వైజాగ్లో కొనుక్కోవాలంటే, వైజాగ్ బాగానే, నేను వైజాగ్ మనం కూడా వెళ్ళొచ్చాను. వైజాగ్లో రేట్లు ఏం తగ్గిపోలేదండి. అంటే హెవీ ట్రాన్సాక్షన్స్ జరగలేదు, కొత్త ఇన్వెస్టర్లు మన వైపు చూడట్లేదు. అది దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. రేట్లు తగ్గకపోవడం ఒకటి, రేట్లు పెరగకపోవడం ఒకటి. కొత్త పబ్లిక్, కొత్త ఇన్వెస్టర్స్ ఆంధ్ర వైపు చూడడం కొద్ది స్లో డౌన్ చేశారు. అందుకనే మీరు ఒక 6 నెలలు వెయిట్ చేయమంటుంది. రేపు ఏపీలో వచ్చే ఫలితాలను బట్టి కూడా రియల్ ఎస్టేట్ మీద ఎంతవరకు ప్రభావం ఉంటుంది? ఇటు తెలంగాణ ప్రభావం అనేది ఉంటుందండి. డెఫినెట్గా గవర్నమెంట్ మారితే మాత్రం విపరీతమైన ప్రభావం ఉంటుంది. ఎందుకంటే పాత థింగ్స్ అన్నీ మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తాయి. ఇప్పుడు అన్నీ ఏవైతే బూజు పెట్టేశాయి. అమరావతి అనే వర్డ్ ఎక్సెప్ట్ ల్యాండ్ పూలింగ్ చేసిన వాళ్ళు తప్ప ప్రజెంట్ గవర్నమెంట్కి అమరావతి అనేది నాట్ ఫిట్ ఇన్ టు దేర్ కిట్. ఆ అమరావతిని పక్కన పెట్టి మిగతా 3 క్యాపిటల్స్ అని చెప్పారు. ఇప్పుడు అది జరిగిందా? ఇంకోటి నేను ఏం చెప్తానంటే, కోర్టులో కూడా స్టే వచ్చింది, మీరు చూసారో లేదో. గవర్నమెంట్ కెనాట్ టేక్ డెసిషన్స్ అని కొన్ని నడుస్తున్నాయి ఇక్కడ. అది ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, అది తీసుకోవద్దన్నారంటే ఇది తీసుకోమని కదా. రాజుగారు మొదటి భార్య బాగాలేదంటే రెండో భార్య బాగుందని అర్థం. సామెత కాదు, దీనికి వర్తిస్తుంది. ఎందుకంటే ఆ 3 స్టేట్లు 3 క్యాపిటల్స్ ఫామ్ చేయొద్దు అని స్టే ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? దీనికి మొగ్గు చూపిస్తున్నారేమో అని అది కూడా 100% అని చెప్పలేం. ఇట్స్ ఓన్లీ అన్ అజంప్షన్. అది 3 ఆపినప్పుడు క్యాపిటల్ అయితే ఉండాలి కదా. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అంటే చెప్పలేరు. దేర్ ఇస్ నో క్యాపిటల్. చంద్రబాబు నాయుడు టీంని అడిగితే, చంద్రబాబు నాయుడు గారి టీంని అడిగితే దే విల్ టెల్ అమరావతి. ఇప్పుడున్న గవర్నమెంట్ టీంని అడిగితే దే విల్ టెల్ వైజాగ్ గారు, కర్నూలు, డిఫరెంట్ క్యాపిటల్స్. సో అక్కడ గాలి వ్యతిరేకత ఎలా ఉంది? తెలంగాణలో మనం చూసాం వ్యతిరేకత. నాకు తెలిసి పాత గవర్నమెంట్ 3వ తారీఖు ఎలక్షన్ అంటే రిజల్ట్స్ అంటే 2వ తారీఖు సాయంత్రం ఒక ట్విట్టర్లో చూశాను, రేపు 4th క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది, మీరు రెడీ అవ్వండి అని చెప్పారు. అవును, మీరు కూడా చూసుంటారు.
ఏమైంది? సో మనం అనుకుని జరగాలని లేదండి. మీరు అడిగే క్వశ్చన్ కల్లా నేను ఎస్ బాస్ ఆన్సర్ చెప్పను. నాకు తెలిసింది నా అనాలిసిస్ మాత్రం చెప్తాను. సో అదేవిధంగా అమరావతి వైపు ఎంక్వైరీ స్టార్ట్ చేయడం మొదలైంది. ట్రాన్సాక్షన్స్ అయితే అవ్వలేదు. ఇవన్నీ మాట్లాడుకొని రెడీ చేసి పెట్టుకొని ఒక్కసారి రిజల్ట్స్ వచ్చాక ఫామ్ టకమని వెళ్ళిపోతాయి. నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు ది ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ ఇది ఒక వెయిటింగ్ పీరియడ్ అనుకుందాం, ఒక 3 నెలలు 4 ఎస్ డెఫినెట్గా. ఇప్పుడు జనవరి అయిపోతుంది, ఆల్మోస్ట్ 15th వచ్చేసాం. 1.5 month 1.5 month 2 months రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. ఏప్రిల్లో మీకు అన్ని బయలు అయిపోతాయి. మళ్ళీ ఏప్రిల్ మే జూన్ కొద్దిగా వీళ్ళు కొత్తగా సెటిల్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేసి మినిస్ట్రీ ఇచ్చి ఎవరు పెడతారో చూసి, అంతకుముందు ఉన్న వాళ్ళు పెడతారా ఇప్పుడు కొత్త వాళ్ళు పెడతారా చూసి, అక్కడ ఉన్న మనిషిని బట్టి కూడా ఇంపార్టెంట్ అండి. పోర్ట్ఫోలియో ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఇక్కడ ఐటీ శాఖ మారినప్పుడు చాలామంది టెన్షన్ పడ్డారు. అవును, ఎవరికి ఇస్తారు? పెద్ద క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. కేటీఆర్ గారికి సబ్స్టిట్యూట్ ఉన్నారా అంటే సబ్స్టిట్యూట్ అన్నిటికీ ఉంటాయండి. ఎప్పుడు మీరే హీరోలో ఉండరు, నేనే హీరోలో ఉన్నాను. హీరోలు అందరూ కొన్ని రోజులు ఉంటారు, తర్వాత ఇంకొకటి వస్తారు, తర్వాత ఇంకొకటి వస్తారు. సో దానికి ఇప్పుడు మనం చూసిన సస్పెన్స్కి తెరపడిపోయింది కదా, ఎవరు ఉంటారని ఐటీ మినిస్టర్ అని తెలిసిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ నెల రోజులని ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి, నన్ను ఏదో సైన్ చేశారు, ఫాక్స్కాన్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంపార్టెన్స్ క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆంధ్ర వరకు నాకు తెలిసి అక్కడ కూడా జీరో డౌన్ అవ్వలేదు. కాకపోతే గత 3-4 సంవత్సరాలుగా గ్రోత్ అనేది చాలా స్టాగ్నెట్ అయ్యి స్టేబుల్ అయిపోయి కొన్ని ఏరియాల్లో కొంచెం తగ్గింది. బట్ ఇప్పుడు కనుక ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్పు కనుక జరిగితే కనుక డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు పికప్. అందులో ఎటువంటి సందేహం లేదు, అనుమానించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ట్రాన్సాక్షన్ మీరు అడుగుతుంది, ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయా జరగవా లేకపోతే పెరిగిపోయావంటే నేను జరగట్లేదనే చెప్తాను. 100% జరగట్లేదు. అంటే అనుకున్నంత మేరలో జరగట్లేదు. కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ జరుగుతున్నాయి. మన క్యాప్టివ్ కన్జంప్షన్ అంటూ అవి జరుగుతున్నాయి. బట్ మిగతా అదర్ 3 సెగ్మెంట్లు రెంటల్ ఇన్కమ్ కోసం లాంగ్ టర్మ్ కానీ ట్రేడింగ్ కానీ అవి స్లో డౌన్ అయ్యింది. సో ఇప్పుడు ఏంటంటే జనాల మైండ్లో ఈ ఎలక్షన్ కోడ్ డిక్లేర్ చేసిన తర్వాత షిఫ్ట్ అనేది స్టార్ట్ అయ్యింది. ఓకే, షిఫ్ట్ అనేది అంటే అంతకుముందు అమరావతి డోర్స్ మొత్తం క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు అమరావతి డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఓపెన్ అయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అది ఎంతవరకు మేరకు వస్తుంది అనేది టూ ఎర్లీ టు టెల్. అది మన చేతిలో లేదు. ఇప్పుడు ప్రజల్లో అయితే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ చేంజ్ అనేది రిపోర్ట్స్ అంటున్నారు. మరి ఆ చేంజ్ అవుతుందా లేకపోతే ఉన్న వాళ్ళే సాధిస్తారా స్కీమ్స్తో? అందరితో పాటు మనం కూడా వెయిట్ చేద్దాం. మనం చెప్పేది మనం స్పెషల్గా ఎవరికి సపోర్ట్ చేసి మాట్లాడేది లేదు. వాస్తవానికి జరిగిన దాంతో మనం అడ్జస్ట్ అవ్వాలి. పబ్లిక్ ఏం బెనిఫిట్ వస్తుంది అనేది పబ్లిక్ చూసుకుంటారు.